కి ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడే కాదు, ఫినాలీలోకి వెళ్ళేవాడే కాదు. అలాంటిది నబీల్ పైన ఎలా అరుస్తున్నాడు అసలు. Hey guys, welcome back to our channel #. సో ఈ రోజు అయితే డేస్ 93 అండ్ ఎపిసోడ్ 94 అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే డే 93. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను, నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. నాకు అస్సలు బాగాలేదు, ఫీవర్గా ఉంది. బట్ బిగ్ బాస్ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. సో అందుకనే రివ్యూ ఇచ్చేద్దామని వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈరోజు అప్డేట్స్ ఏంటో చూద్దాము. అంటే అమలాపురం సాంగ్ అయితే ప్లే చేశారు. ఓట్ అపీల్ చేయడానికి పేర్స్గా డిసైడ్ అవ్వమని చెప్పారు బిగ్ బాస్. సో నిఖిల్ ప్రేరణ అయ్యారు. సో మంచి డెసిషన్ తీసుకున్నారనిపించింది. తర్వాత రోహిణి, విష్ణు అండ్ నబీల్, గౌతమ్. సో ఫస్ట్ అయితే నబీల్ అవినాష్ని చూస్ చేసుకున్నాడు. తర్వాత లైక్ గౌతమ్ ఉండిపోతున్నాడు ఒక్కడే అని చెప్పేసి చేంజ్ చేసుకుంటా అని చెప్పేసి నబీల్ అడిగాడు. దానికి అక్కడ బాగానే జరిగింది. లైక్ నువ్వు ఆల్రెడీ ఫినాలీలోకి వెళ్ళిపోయావు కదా, సో అందుకని గౌతమ్ తీసుకుంటా అని. నాకు గౌతమ్ విషయంలో నచ్చింది ఏంటంటే, గౌతమ్ నుంచొని ఆ ప్రక్రియ అది చెప్పింది అది బిగ్ బాస్. గౌతమ్ నుంచొని నన్ను చూస్ చేసుకోవాలని ఎవరు అనుకుంటున్నారు, సో వాళ్ళు వచ్చి రీజన్స్ చెప్పండి అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు ఆ వర్డ్ అసలు నచ్చలేదు, ఆ స్టేట్మెంట్. అంటే తిను ఆడిన గేమ్స్లో చాలా తక్కువే విన్ అయ్యాడు. ఆబ్వియస్లీ గౌతమ్కి సపోర్ట్ చేస్తా, బట్ నాకు ఎక్కడైతే మిస్టేక్ అనిపించిందో అది చెప్పాలి కాబట్టి నిజాయితీగా అట్లా చెప్తున్నాను. తిను ఆడిన గేమ్స్లో మోస్ట్లీ తను ఓడిపోవడమే జరిగింది, కానీ గెలవడం అంటూ ఎక్కువ జరగలేదు. బట్ తన స్టేట్మెంట్ పాస్ చేయడం అంటే నచ్చలేదు. రోహిణి వెంటనే రియాక్ట్ అయింది దాని గురించి. సో తర్వాత అయితే నబీల్, రోహిణి, అవినాష్కి అయితే గొడవ అయింది, మామూలుగా అవ్వలేదు. లైక్ నబీల్ అన్నాడు లాస్ట్ వీక్లో బయాస్డ్గా చేశారు తేజాన్ని తీసుకున్నందుకు, గౌతమ్ని తీసుకున్నందుకు అని చెప్పేసి. అంటే ఈ లోపల ప్రేరణ కూడా ఎంటర్ అయ్యి అవును నాకు కూడా నచ్చలేదు, నబీల్కి గౌతమ్కి ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి అన్నదనమాట. నిజంగా అది బయాస్డ్గానే ఉంది. తేజాకి అన్ని ఛాన్సులు ఇవ్వడం, గౌతమ్కి అన్ని ఛాన్సులు ఇవ్వకపోవడం, అది బయాస్డ్గానే అనిపించింది నాకు కూడా. అసలు అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడే కాదు, ఫినాలీలోకి వెళ్ళేవాడే కాదు. అలాంటిది నబీల్ పైన ఎలా అరుస్తున్నాడు అసలు. ఆ మినిమం కర్టసీ కూడా లేదు తనకి అనిపించింది నాకైతే. అసలు షీల్డ్ ఇవ్వకపోయి ఉంటే ఆ రోజు తను ఎవిక్ట్ అయిపోయేవాడు, నెక్స్ట్ వీక్ తేజ తర్వాత వీక్ తేజ అయిపోయేవాడు, అట్లా అయిపోయేది. అసలు ఆ వీక్ అవినాష్ వెళ్ళిపోయి ఉన్న బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు. తర్వాత గౌతమ్ కోసం అయితే స్టాండ్ తీసుకున్నారు నబీల్ అండ్ ప్రేరణ, నాకు బాగా నచ్చింది. ఎంత గొడవలు ఉన్నా కూడా వాళ్ళిద్దరు తీసుకోవడం. ఫస్ట్ టాస్క్లో విన్ అయింది అయితే ప్రేరణ, నిఖిల్. రోహిణి, విష్ణు అయితే సెకండ్ వచ్చారు. నెక్స్ట్ విష్ణుప్రియ వెంటనే గివప్ ఇచ్చేసింది అనమాట. అంటే సెకండ్ వచ్చిన వాళ్ళు ఇద్దరిలో ఒకళ్ళే ఉండాలి అని చెప్పేసి. థర్డ్ ఆబ్వియస్గా గౌతమ్ అండ్ నబీల్ వచ్చారు, వాళ్ళు అవుట్ అయిపోయారు. బట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఒకళ్ళే ఉండాలి అని చెప్తే విష్ణుప్రియ వెంటనే నువ్వు ఎక్కువ కనిపించాలి కదా, అంటే ఈ అమ్మాయి ఏదో నామినేషన్స్లో లేనట్టు. అసలు తిని ఏమనుకుంటుందంటే తనకు ఒక పెద్ద ఫ్యాన్స్ ఆర్మీ ఉంది విష్ణుప్రియకి. సో అందరు వాళ్ళు వేసేస్తారు, సో నేను కనబడకపోయినా పర్లేదు, ఇంకొకరు కనబడాలనేసి అనుకుంటుంది. బట్ అక్కడ బయట ఏం జరగట్లేదు అట్లాగా. అసలు అమ్మాయికి ఎందుకు ఓట్స్ వేస్తున్నారో కూడా తెలీదు, ఇంత దాకా ఎలా వచ్చిందో కూడా తెలీదు. రోహిణియే కనబడాలంటే రోహిణి చాలా బాగా కనబడింది ఇప్పుడు దాకా. తన ఆట ఏంటో అంతా అర్థమైంది. తనకు అసలు ఆడమే ఇష్టం లేక గివప్ ఇచ్చేసింది అని నాకు అనిపించింది. తర్వాత ఏమైందంటే అసలు అమ్మాయి గేమ్ ఆడడానికి రాలేదనిపించింది నాకైతే బిగ్ బాస్కి. మొన్న దాకా పృథ్వీ అయిపోయింది, పృథ్వీ వెళ్ళిపోయాక అసలు ఫీలింగ్ కూడా లేదు తనకి, చూపించని కూడా చూపిలా. తర్వాత సెకండ్ టాస్క్ అయితే విన్ అయింది ప్రేరణ అనమాట. ఓట్ అపీల్ చేసుకోవడానికి వెళ్ళింది, సో చేసుకుంది. తర్వాత స్నీక్ పీక్ అని చెప్పేసి చూపించారు. పుష్ప 2 సాంగ్ అయితే చూపించారు, ఫీలింగ్ సాంగ్. సో ఇప్పుడు ఆబ్వియస్గా ట్రెండ్ అవుతున్న సాంగ్ అది. రేపు పుష్ప 2 రిలీజ్ కదా, సో మూవీ అయితే చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ శేఖర్ మాస్టర్ అయితే వచ్చారు. సో శేఖర్ మాస్టర్ అయితే కొన్ని స్టెప్స్ నేర్పించారు. నిఖిల్ అండ్ విష్ణుప్రియ చాలా బాగా డాన్స్ చేశారనిపించింది. అండ్ గేమ్స్ అయితే ఆడారు. ప్రమోషన్ కోసం అయితే వచ్చారనమాట శేఖర్ మాస్టర్. ఈ వీక్ ఎవరు ఎవిక్ట్ అవుతారు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చెఫ్ సంజయ్ తుమ్మ బిగ్ బాస్ 8లోకి రాకపోతున్నారు. అండ్ నెక్స్ట్ నిన్న శోభాది అంతా వీడియో నడుస్తుంది కదా, దానికి ఏంటంటే సో ఫస్ట్ తనేమో బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతాను, నాకు హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పేసి చెప్పింది. వెంటనే సేవ్ అయ్యారు, శోభ సేవ్డ్ అని చెప్పింది. తర్వాత అట్లా చెప్పింది. తర్వాత
తను కిచ్చా సుదీప్ లైక్ కన్విన్స్ చేయడానికి చూశారు. బట్ ఆవిడేమో లేదు నేను వెళ్ళిపోతున్న వల్ల కాదని చెప్పేసి ఎమోషనల్ డ్రామా చేసింది. ఆ తర్వాత ఆయన ఇట్లా అయిపోయిన తర్వాత నేను ఉంటాను అని చెప్పేసి ఇంకో డ్రామా చేసింది. నేనేమన్నా 12 seasons అయినా ఇక్కడ నేనేమన్నా పిచ్చోడిలా కనిపిస్తున్నానా అన్నట్టుగా ఆయన అరిచారు. అతను ఏమనుకుంటుందో మరి అట్లా చేసింది గేమ్ ప్లే. సో తనైతే సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయింది. గేమ్స్ లైక్ డోర్ అయితే ఓపెన్ చేస్తారు, అలా ఎలిమినేట్ అయిపోయింది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.